హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం జీబ్రానిక్స్ సౌండ్ ఫీస్ట్ 700 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉంది, ఇది తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో జీబ్రానిక్స్ చెప్పేది ఏమిటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అని చెప్తుంది అనమాట. అయితే బాక్స్ మీద ఎక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రత్యేకించి మెన్షన్ అయితే చేయలేదు. జనాలు కూడా ఇండియా అంటే ఏది పడితే అది కొనేయట్లేదు. వాళ్ళు కూడా క్వాలిటీ అలాగే వాల్యూ ఫర్ మనీ కాదా అన్నీ చూసుకొని ఏ కంట్రీదైనా సరే సో వాళ్ళకి మంచి ప్రైస్లో ఇస్తుందా లేదా, మంచి క్వాలిటీ ఇస్తుందా లేదా అనేది చూస్తున్నారు. కానీ సెంటిమెంట్ని ఇప్పుడు పట్టించుకునే స్థాయిలో అయితే చాలామంది లేరు. సో అది కంపెనీలు బ్రాండ్లు గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది తీసుకురావాలి ఏది తీసుకొచ్చినప్పటికీ. ఇక మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ జీబ్రానిక్స్ అని చెప్పి రాసి ఉంటుంది. లోపల మనకి స్పీకర్ బాక్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. బేస్ బూస్ట్ డ్యూయల్ పాసివ్ రేడియేటర్స్. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి TWS సపోర్ట్ ఉన్నట్టుగా అయితే ఎక్కడైతే మెన్షన్ చేశారు. అంటే మన దగ్గర ఇలాంటి స్పీకర్లు 2 ఉన్నాయి అనుకోండి. సో రెండింటిని ఒకదాంతో ఒకటి పేరు చేసుకొని 2 స్పీకర్లలో ఒకే సాంగ్ అయితే వినొచ్చు అనమాట. TWS ఇయర్ ఫోన్స్ ఎలా అయితే వాడతామో అలా అయితే వాడుకోవచ్చు. ఇటు పక్కన చూస్తే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.1తో వస్తుంది. USB పోర్ట్ ఉంది, మైక్రో SD స్లాట్ ఉంది, ఆక్స్ ఇన్పుట్ ఉంది, 9 LED మోడ్స్ అయితే ఉంటాయి. కావాలంటే వాటిని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. Type C ఛార్జింగ్తో వస్తుంది. లోపల మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి 35 వాట్తో అయితే వస్తాయి. USB కానీ SD కార్డ్ కానీ అప్ టు 32 GB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. 4 అవర్స్ ఛార్జ్ చేశారంటే 13 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందంట. బట్ వచ్చేసరికి మీరు 50% వాల్యూ మెయింటైన్ చేసి యూజ్ చేసినట్టయితే 13 అవర్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే వెయిట్ వచ్చేసరికి విత్ స్ట్రాప్తో 2.2 kgs అయితే వెయిట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. 7.8 సెంటీమీటర్ డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. మీడియా వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. డిటాచబుల్ స్ట్రాప్ తో వస్తుంది అని చెప్పి ఇక్కడైతే రాస్తుంది. సో MRP ప్రైస్ చూస్తే 9,999 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ అయితే ఉంది. అయితే ఇది మీకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ద్వారా అవైలబుల్లో ఉందన్నమాట. అక్కడ చూస్తే 5,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. ఇది పార్టీ స్పీకర్ అనమాట. సో పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక QR కోడ్ అయితే ఉంది. QR కోడ్ని మనం స్కాన్ చేసుకొని సో యూజర్ మాన్యువల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నాకు నచ్చేది అయితే పేపర్స్ వేస్ట్ చేయకుండా సో ఇలాగా ఒక QR కోడ్ ఇచ్చేస్తారు. PDF ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవడమే. తర్వాత ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. స్పీకర్ తీసి బయట పెట్టి ఇంకా లోపల ఏమున్నాయో బయటికి తీసేద్దాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్పీకర్ అయితే వస్తుంది. సో ఇది స్పీకరు. వావ్ అదిరిపోయింది. కలర్ కానీ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషను. ఇది గ్రీనేనా? గ్రీనే అనుకుందాం. అది చిలక పచ్చ ఏదో అంటాం కదా, ఆ గ్రీన్ అయితే ఉంది. నెక్స్ట్ ఒక Type A to Type C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని ఛార్జ్ చేయడం కోసం. అలాగే ఒక ఆక్స్ కేబుల్ని అయితే ఇస్తున్నారు. ఇంకా ఒక స్ట్రాప్ అయితే ఉందన్నమాట. సో ఇది దీన్ని తగిలించుకొని శంకలో పెట్టుకొని తీసుకెళ్ళిపోవడానికి. సో స్పీకర్ అయితే మాత్రం బాగుంది. కంప్లీట్ ప్లాస్టిక్, రబ్బర్, మెటల్ ఈ 3 కాంబినేషన్స్తో అయితే దీన్ని బిల్డ్ చేశారనమాట. మెయిన్లీ నాకు బాగా అట్రాక్ట్ అనిపించింది ఈ వాల్యూమ్ బటన్స్. సో ప్లస్ మైనస్ బటన్స్ సో చాలా పెద్ద సైజులో అయితే ప్లస్ మైనస్ బటన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి ఇదంతా రబ్బర్తో వస్తుంది అనమాట బటన్ సెక్షన్స్. సో ఇవన్నీ మళ్ళీ బటన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి బేస్ బూస్ట్ ఒక బటన్ అయితే ఉంది. అలాగే ప్లే అండ్ పాజ్ ఈ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇక అలాగే లైటింగ్ బటన్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇవి వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ సాంగ్ కోసం. అలాగే సెంటర్ వచ్చేసరికి పవర్ బటన్ అనుకుంటే ఇది. సో ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే మోడ్ కూడా ఇదే అయి ఉండొచ్చు, మోడ్ బటన్ కూడా. ఇంకా ఈ 2 స్టెయిన్లెస్ స్టీల్తో అయితే హుక్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రాప్ని అయితే హుక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత చూద్దాం. ఇక ఈ సైడు ఈ మెటీరియల్ మొత్తం అంతా మీకు ప్లాస్టిక్ మెటీరియల్తోనే వస్తుంది. ఇక్కడ ఈ ఫ్రంట్ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్, ఈ స్క్రూస్ మెటల్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ కూడా మనకి ప్లాస్టిక్తో వస్తుంది. ఇక్కడ ఇలాగా హోల్డ్ చేసి పట్టుకొని తీసుకెళ్ళడం కోసం సో ఒక హోల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత పోర్ట్స్ చూద్దాం. సో ఇది రబ్బర్ క్యాప్తో ఈ పోర్ట్స్ని అయితే కవర్ చేశారు. సో ఇక్కడ చూస్తే ఆక్స్ ఇన్పుట్, USB ఇన్పుట్, SD స్లాట్, Type C పోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ కొంచెం మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీంతో కవర్ చేసేవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే అంటే బాటమ్ సైడు ఇదంతా రబ్బర్ ప్యాడే. ఇదంతా రబ్బర్తో తీసుకొచ్చారనమాట. హోల్డ్ చేస్తుంది మనకి సర్ఫేస్ మీద. అలాగే ఇక్కడ మనకి మోడల్ నెంబరు, అలాగే పవర్ ఇన్పుట్, అవుట్పుట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే జీబ్రానిక్స్ బ్రాండింగ్తో పాటు సో ఇది మీకు యాక్షన్ తెలుస్తుందా? సో ఇది మనకి బేస్ని బయటికి దుబ్ అంత అంతూ ఉంటుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ 2 మెటల్ ప్లేట్స్ అయితే మనకి జీబ్రానిక్స్ బ్రాండ్తో అయితే ఇచ్చారు. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది, అల్టిమేట్ ఉందని చెప్పొచ్చు అనమాట.
సో లుక్ ఒకటి కాదుగా మనకు కావాల్సింది సౌండ్ క్వాలిటీ కూడా కావాలి. ఇప్పుడు ఆన్ చేద్దాం. ZEBRONICS for life. Bluetooth mode. వావ్, లైటింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద బాగుంది. కంప్లీట్ లైట్ ఉంది. నేను ఓన్లీ రింగ్సే ఉంటాయి అనుకున్నాను, బట్ అసలు మీరు గమనించారా, ఇన్ఫినిటీ అంటారు కదా, సో ఆ టైప్లో లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. సెంటర్లో కూడా కంప్లీట్ ఉన్నాయి. సో ఈ లైటింగ్ మోడ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అంట. ఇది ఒక లైటింగ్ మోడ్. సో లైటింగ్ మోడ్ మనకు కావాల్సినట్టుగా మనకి 9 మోడ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు లైటింగు. మళ్ళీ ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఇది చెప్తుంది అనుకుంటా. అలాగే ఇక్కడ సెంటర్ బటన్ ఇంకోటి ఉంది, ఇది మోడ్స్కి. TWS mode. TWS మోడ్ ఇంకో స్పీకర్తో కనెక్ట్ అవుతుంది. TWS mode. TWS mode. ఓకే ఓకే, ఇప్పుడు నేను బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాను. TWS మోడ్ అవసరం లేదు నాకు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చూపిస్తుంది ZEBRONICS సౌండ్ ఫీస్ట్ 700. సో దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. Zeb-Sound Feast 700 is now connected. సో కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైనా సాంగ్ ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో సాంగ్స్ విన్న తర్వాత నాకు అనిపించింది లౌడ్నెస్ అయితే బాగుంది, మంచి లౌడ్నెస్ అయితే ఉంది. అలాగే బేస్ కూడా మనకి ఇక్కడ బేస్ బూస్ట్ అని చెప్పి ఒక బటన్ అయితే ఇస్తున్నారు. అది ప్రెస్ చేసిన తర్వాత ఇంకొంచెం బేస్ ఎక్కువగానే వస్తుంది అనమాట. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం మంచి పార్టీ స్పీకర్ అయితే అవుతుంది ఇది. సో ఎవరైతే పార్టబుల్ బ్లూటూత్ స్పీకర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి పార్టీ స్పీకర్ అవుతుంది. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించినప్పటికీ మనం అక్కడ JBL లేకపోతే ఇంకా అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ ప్రైజ్లు ఉంటాయి అనుకోండి దీంతో కంపేర్ చేసి చూసినట్టయితే. సో అలా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికన్నా ఇంకా తక్కువ ప్రైజే ఉందని చెప్పాలి. అయినప్పుడు మీకు ఒక స్టాండర్డ్లో కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. సౌండ్ అయితే మాత్రం బాగానే ఉందన్నమాట, మంచి సౌండ్ అయితే వస్తుంది. మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే, సో చూసారు కదా ఈ ఇన్ఫినిట్ లైటింగ్ అనమాట. సో లైటింగ్ అయితే మాత్రం భలే అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇక స్ట్రాప్ ఉంది కదా, సో ఈ స్ట్రాప్ కూడా మనం పెట్టేసి చూద్దాం. సో మీరు తీసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు బై చేయొచ్చు. సో స్ట్రాప్ ఇది వచ్చేసరికి మామూలు స్ట్రాప్ అనమాట, మనకి స్కూల్ బ్యాగ్స్లో వాటికి వాడతారు కదా అలాంటి స్ట్రాప్ ఇచ్చారు. ప్రత్యేకించి లెదర్ కైండ్ ఆఫ్ స్ట్రాప్ని ఇంతకుముందు మనం ఒక మోడల్ చేసాం. సో ZEBRONICSది అందులో కొంచెం లెదర్ టైప్ ఇచ్చారు, బట్ వచ్చేసరికి ఇది ఇలా ఇచ్చారు. సో ఇలా పెట్టామా శంఖలో బ్యాగ్ తగిలించుకున్నట్టుగా తగిలించుకొని వెళ్ళిపోవడమే, ఇంకా అదనమాట, వినుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, బాగానే ఉంది. ఆఫర్లు ఏమైనా వస్తాయో చూడండి. ఆఫర్లో మేబీ నేను అనుకోవడం ఈ మధ్య మళ్ళీ ఆఫర్లు అయితే స్టార్ట్ అవుతాయి సేల్స్. సో అక్కడ వచ్చేసరికి తగ్గే అవకాశం ఉంటుంది. సో అలాంటి చోట సో ట్రై చేస్తే తీసుకోవడానికి సో ట్రై చేయండి. ఈ వీడియో ద్వారా ZEBRONICS సౌండ్ ఫీస్ట్ 700 అన్బాక్సింగ్ చూసి స్పీకర్ ఎలా ఉందనే ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.